మిశ్రమ లోహాలు. టాపిక్ నేమ్ మిశ్రమ లోహాలు. మొదటిగా స్టెయిన్లెస్ స్టీల్. ఓకే, స్టెయిన్లెస్ స్టీల్ ఇది ఏ మిశ్రమాల లోహం ద్వారా తయారవుతుంది అంటే మొదటగా ఐరను మరియు కార్బను మరియు నికెల్ అండ్ మరొకటి క్రోమియం. ఇది తయారు చేసిన తర్వాత ఈ స్టెయిన్లెస్ స్టీల్ మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము అంటే వంట పాత్రల్లోని, శస్త్రచికిత్సలకి ఉపయోగించే పరికరాల్లో కూడా మనం ఈ స్టెయిన్లెస్ స్టీల్ని ఉపయోగిస్తూ ఉంటాము. శస్త్రచికిత్సలకు ఉపయోగించే పరికరాలు. సో స్టెయిన్లెస్ స్టీల్ ఏ మిశ్రమ లోహాల ద్వారా తయారవుతుంది అంటే ఐరను, కార్బను, నికిలు, క్రోమియం. ఇవి మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము అంటే వంట పాత్రల్లో, శస్త్రచికిత్సలకు ఉపయోగించే పరికరాల్లో. రెండవది మ్యాంగనీస్ స్టీల్. ఇది ఏ మిశ్రమ లోహాల ద్వారా మనకి తయారవుతుంది అంటే మొదటిగా మ్యాంగనీస్ అండ్ తర్వాత ఐరన్ మరియు కార్బను. ఈ 3 మిశ్రమ లోహాల ద్వారా మనకి మ్యాంగనీస్ స్టీల్ అనేది తయారవుతుంది. ఇది ఎక్కడెక్కడ మనం ఉపయోగిస్తాము అంటే మనం ధరించే హెల్మెట్స్లోని మరియు రాళ్ళను పగలగొట్టే పనిముట్లలో కూడా మనం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాము. మ్యాంగనీస్ స్టీల్, మ్యాంగనీస్, ఐరన్ అండ్ కార్బన్. ఇది మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము అంటే హెల్మెట్స్లోని మరియు రాళ్ళను పగలగొట్టే పనిముట్లలో మనం ఈ మ్యాంగనీస్ స్టీల్ని ఉపయోగిస్తూ ఉంటాం. మరి మూడవది క్రోమ్ స్టీల్. మూడవది ఏంటంటే క్రోమ్ స్టీల్. ఇది మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము అంటే సైకిల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అక్కడ ఉపయోగిస్తూ ఉంటాము. ఇది మనం ఏ మిశ్రమ లోహాల ద్వారా తయారవుతుంది అంటే క్రోమియము, ఐరన్, కార్బన్. క్రోమ్ స్టీల్ అనేది క్రోమియం, ఐరన్, కార్బన్. మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం, సైకిల్ మరియు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో మనం వీటిని ఉపయోగిస్తూ ఉంటాము. ఇదే మనకి క్రోమ్ స్టీల్. మిగతా నాలుగవది అంటే నికిల్ స్టీల్. నికిల్ స్టీల్. ఓకే, స్టెయిన్లెస్ స్టీల్ గురించి తెలుసుకున్నాం, మ్యాంగనీస్ స్టీల్ గురించి తెలుసుకున్నాం, క్రోమ్ స్టీల్ గురించి తెలుసుకున్నాం, నాలుగవది నికిల్ స్టీల్ గురించి తెలుసుకున్నాం. ఇది ఏ మిశ్రమ లోహాల ద్వారా తయారవుతుంది అంటే నికిల్ ప్లస్ ఐరన్ ప్లస్ కార్బన్. ఎగ్జాంపుల్ మనం వీటిని ఎక్కడ ఉపయోగిస్తాము అంటే ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అక్కడ ఉపయోగిస్తూ ఉంటాం. ఈ నికిల్ స్టీల్ని ఎక్కువగా మనం ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తూ ఉంటాం మరియు గ్యాస్ టర్బైన్స్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఈ నికిల్ స్టీల్ని నికిల్ ప్లస్ ఐరన్ ప్లస్ కార్బన్ ఇవి మనం ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తూ ఉంటాం మరియు గ్యాస్ టర్బైన్స్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఐదవది టంగ్స్టన్ స్టీల్. ఐదవది ఏంటంటే టంగ్స్టన్ స్టీల్. ఇది ఎక్కడెక్కడ మనం ఇది ఎక్కడ ఉపయోగిస్తామంటే దృఢమైన వస్తువులను మనం కట్ చేస్తాం కదండి, ఆ పరికరాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఇది ఏ మిశ్రమ లోహాల ద్వారా తయారవుతుంది అంటే టంగ్స్టన్ ప్లస్ ఐరన్ ప్లస్ కార్బన్. టంగ్స్టన్ ప్లస్ ఐరన్ ప్లస్ కార్బన్ చెప్పుకున్నాం కదా. దృఢమైన వస్తువులను కట్ చేసే పరికరాల్లో దీన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. దృఢమైన వస్తువులను కట్ చేసే పరికరాల్లో ఉపయోగిస్తారు. ఓకే, దృఢమైన వస్తువులను కట్ చేసే పరికరాలు ఉపయోగిస్తూ ఉంటారు ఈ టంగ్స్టన్ స్టీల్ని. టంగ్స్టన్ ప్లస్ ఐరన్ ప్లస్ కార్బన్. నెక్స్ట్ ఆరవది ఇత్తడి. ఇంగ్లీష్ టెర్మినాలజీలో మనం దీన్ని కాపర్ అని పిలుస్తాం. ఇత్తడిని ఇంగ్లీష్లో కాపర్ అని పిలుస్తాం. ఇది ఏ మిశ్రమ లోహాల ద్వారా తయారవుతుంది అంటే రాగి ప్లస్ జింక్. రాగి మరియు జింక్. ఓకే, దీని యొక్క కోడ్ మీరు గుర్తుంచుకోవాలి అనుకుంటే రాగిలో ఉన్న రా అనే మొదటి అక్షరాన్ని, జింక్లో ఉన్న జీ అనే మొదటి అక్షరాల్ని రాజీ లేదా రోజా. ఓకే, రాజీ లేదా రోజా ఇంగ్లీష్లో రాసినప్పుడు మనం రోజా కింద గుర్తుపెట్టుకోండి. కొంచెం తెలుగు మీడియం రాసిన వాళ్ళు రాజీ అని గుర్తుపెట్టుకోండి. రాజీ ఇత్తడి సామాన్లు కొనుక్కుంటే ఇలా కంచు. ఓకే, దీని యొక్క కోడ్ ఏంటంటే తగరం ప్లస్ రాగి. మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే తగరంలో రాగిలో రా, కంచులో తారక్. మన నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారిని గుర్తుపెట్టుకొని మనం ఈ యొక్క వస్తువుని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇత్తడికి ఎగ్జాంపుల్స్ ఇంజిన్లు అండి. ఇంజిన్లు మరియు వస్తువులు. ఇత్తడి వస్తువులు ఉంటాయి కదండి, అవి. నెక్స్ట్ కంచుకి ఎగ్జాంపుల్స్ మనకి బెల్
మన స్కూల్స్‌లో, దేవాలయాల్లో మనం బెల్ మోగిస్తుంటాం కదా! అది. థ్యాంక్ యూ.